బాలీవుడ్ ని సైతం దాటేసి ఇండియన్ బాక్స్ ఆఫీస్ పైన టాలీవుడ్ చేస్తున్న మాస్ డామినేషన్ తెలిసిందే. సౌత్ సినిమా, ముఖ్యంగా తెలుగు సినిమా పాన్ ఇండియా రిలీజ్ అంటే చాలు బీ టౌన్ ఆడియన్స్ కూడా పిచ్చెక్కిపోయే పరిస్థితి ఏర్పడింది. మన స్టార్స్ పాన్ ఇండియా సినిమాల ప్లానింగ్ లో నెక్స్ట్ లెవెల్లో ఉంది. అయితే నెక్స్ట్ రాబోతున్న 2 ఏళ్ల రిలీజ్ షెడ్యూల్ సినిమాలు చూస్తే బాక్స్ ఆఫీస్ మోత మోగడం గ్యారంటీ అనేలాగా ఉంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో ఇండస్ట్రీకి అసలు ఛాన్స్ ఇచ్చేలా లేని విధంగా మన స్టార్స్ వచ్చే 2 ఏళ్ల ప్లానింగ్ ఉంది. నెక్స్ట్ ఇయర్ అంటే 2026 జనవరితో మొదలై ఇయర్ ఎండింగ్ వరకు భారీ సినిమాల రిలీజ్లు ఉన్నాయి. అందులో మొదటిగా మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ ఇయర్ 2 క్రేజీ సినిమాలతో రాబోతున్నారు. అందులో ఒకటి మన శంకర వరప్రసాద్ గారు కాక రెండవది విశ్వంబర. ఎంఎస్డి తెలుగు రిలీజ్ మాత్రమే ఉన్నా కూడా విశ్వంబర మాత్రం పాన్ ఇండియా రిలీజ్ ఉంటుంది. ఇక నెక్స్ట్ బాలకృష్ణ, గోపీచంద్ మల్లనేని కాంబినేషన్లో ఎన్బికే 111 సినిమా వస్తుంది. ఈ సినిమాను కూడా నేషనల్ వైడ్గా రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు. వెంకటేష్ ఆదర్శ కుటుంబం సినిమా కూడా నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి రిలీజ్ షెడ్యూల్ చేసుకుంది. వీటితో పాటు ప్రభాస్ ది రాజాసాబ్ వచ్చే సంక్రాంతికి వస్తుండగా సెకండ్ హాఫ్లో ఫౌజీ సినిమా కూడా రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఇయర్ రెబల్ ఫ్యాన్స్కి 2 సినిమాల పీస్ట్ అందించే ప్లానింగ్లో ఉన్నారు ప్రభాస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి రాబోతోంది. ఈ సినిమాతో మరోసారి గబ్బర్ సింగ్ రికార్డులను టార్గెట్ పెట్టుకున్నాడు. హరీష్ శంకర్, నాని, ది ప్యారడైస్, రామ్ చరణ్, పెద్ది కూడా నెక్స్ట్ ఇయర్ క్రేజీ సినిమాల లిస్ట్లో ఉన్నాయి. రవితేజ భక్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా కూడా సంక్రాంతికి వస్తుంది. 2026లో ఇలా ప్రతి సినిమా భారీ ప్లానింగ్తో అంతకు మించిన అంచనాలతో వస్తుండగా 2027 బాక్స్ ఆఫీస్ హీట్ మరింత పెంచేలాగా స్టార్ సినిమాలు రాబోతున్నాయి. ఇంటర్నేషనల్ లెవెల్లో వారణాసి, 2027లో కూడా మెగాస్టార్ చిరంజీవి బాబీ కాంబో సినిమా రిలీజ్ ప్లానింగ్ ఉంది. రెబల్ స్టార్ ప్రభాస్, సందీప్ వంగ కాంబినేషన్లో వస్తున్న స్పిరిట్ కూడా ఆ ఇయరే వస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న వారణాసి సినిమా 2027 సమ్మర్ రిలీజ్ అనే టాక్ ఉంది. ఈ సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడియన్స్ని ఎంగేజ్ చేసే ప్లానింగ్లో ఉన్నాడు జక్కన్న. ఇక వీటితో పాటుగా పెద్ది పూర్తి కాగానే సుకుమార్తో రామ్ చరణ్ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుండగా ఆ సినిమాను 2027 రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కూడా 2027లో రిలీజ్ అవుతోంది. ఈ సినిమాతో పాటు అట్లీ, అల్లు అర్జున్ కాంబినేషన్ సినిమా కూడా అదే ఏడాది రిలీజ్ ఫిక్స్ అయింది. సో 2027 ప్రతి స్టార్ తమ పాన్ ఇండియా సినిమాలతో బాక్స్ ఆఫీస్ రేసులో దిగుతున్నారు. ఖచ్చితంగా నేషనల్ వైడ్గా ఈ సినిమాల గురించి ఖచ్చితంగా ఒక రేంజ్ బజ్ ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. 2027 తెలుగు సినిమాల బాక్స్ ఆఫీస్ సౌండ్ వరల్డ్ వైడ్ వినిపించేలాగా ఉందని చెప్పొచ్చు. మరి 2026లో టాలీవుడ్ నుంచి 1000 కోట్లు సాధించే సత్తా ఉన్న చిత్రాలేంటి అంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది పైన అంచనాలున్నాయి. మార్చిలో ఈ సినిమా పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ అవుతోంది. అంతకు ముందే డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతోంది. మారుతి డైరెక్షన్లో వస్తున్న సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్ ఇది. ప్రభాస్ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని పాన్ ఇండియాలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రచార పనులు కూడా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా 1000 కోట్ల పోటీ బరిలో ఉందా అంటే ఇప్పుడే చెప్పలేం. నార్త్ ఆడియన్స్కి కంటెంట్ కనెక్ట్ అవ్వడాన్ని బట్టి ఉంటుంది. పుష్పలాగా కనెక్ట్ అయిందంటే మాత్రం వసూళ్లతో బాక్స్ ఆఫీస్ మోతెక్కడం ఖాయం. అదే ఏడాది ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ కూడా ప్రేక్షకుల ముందుకి రానుంది. అను రాఘవపుడి డైరెక్షన్లో వస్తున్న చిత్రం ఇది. ఇదొక పీరియాడిక్ యాక్షన్ చిత్రం కావడంతో ఇండియా వైడ్గా అంచనాలైతే భారీగానే ఉన్నాయి. పెద్దిని మించిన అంచనాలు ఫౌజీ పైన ఉన్నాయి. యూనివర్సల్ కాన్సెప్ట్ కావడంతో బజ్ అయితే నెలకొంది. భారీ వార్ కథలోనే ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కూడా తీసుకున్నాడు. సీతారామం లాంటి పాన్ ఇండియా సక్సెస్ కూడా అను రాఘవపుడి ఖాతాలో ఉన్న నేపథ్యంలో అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. అయితే టాలీవుడ్ నుంచి రిలీజ్ అవుతున్న ఏ పాన్ ఇండియా సినిమా అయినా నార్త్ బెల్ట్ నుంచి ఖచ్చితంగా 200 కోట్లకు పైగా వసూళ్లు రాబడితే 1000 కోట్ల క్లబ్ అన్నది సాధ్యమని గత సినిమాల గణాంకాలు చెబుతున్నాయి. ఇకపోతే ఇప్పుడు 2025 సంవత్సరం ముగింపుకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో ఈ ఏడాది పూర్తయి కొత్త సంవత్సరానికి స్వాగతం పలకనున్నాం.
ఈ సందర్భంగా ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీలో జరిగిన కొన్ని విషయాలను, అనుభవాలను నెమరు వేసుకుంటున్నారు. అందులో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది తొలి రోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాలేంటి, ఏ మూవీ ఎంత కలెక్షన్ను రాబట్టింది, ఏ మూవీ మొదటి స్థానాన్ని దక్కించుకుంది అనే విషయాలు మళ్ళీ వైరల్గా మారుతున్నాయి. మరి ఈ ఏడాది మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాలేంటి, వాటిలో మీ హీరో చిత్రం కూడా ఉందా అనే విషయం ఇప్పుడు చూద్దాం. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం కూలీ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా మొదటి రోజు 151.90 కోట్ల కలెక్షన్ను వసూలు చేసింది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ప్రముఖ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం ఓజీ సెప్టెంబర్లో విడుదలైన ఈ సినిమా మొదటి రోజే 145 కోట్లు వసూలు చేసింది. 250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఫుల్ రన్ ముగిసేసరికి 300 కోట్ల వసూళ్లను సాధించింది. ప్రముఖ కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ నటించిన చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా భారీ అంచనాల మధ్య మొదటి రోజే సుమారుగా 92.25 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. దీనికి తోడు RRR తర్వాత చేసిన సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి. కానీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను మెప్పించలేక డిజాస్టర్గా నిలిచింది. ఇక కాంతారా చాప్టర్ 1 రిషబ్ శెట్టి స్వీయ డైరెక్షన్లో వచ్చిన చిత్రం ఇది. కాంతారా చాప్టర్ 1 రుక్మిణి వసంత్ హీరోయిన్గా, గుల్షన్ దేవయ్య కీలక పాత్ర పోషించిన చిత్రం ఇది. మొదటి రోజే 87.90 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసిన 4వ స్థానంలో నిలిచింది ఈ చిత్రం. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం వార్ 2. అంతేకాదు ఎన్టీఆర్ నటించిన తొలి బాలీవుడ్ చిత్రం కూడా ఇదే కావడం గమనించాలి. దీంతో అటు హిందీలోనే కాదు ఇటు నార్త్లో కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అందుకు తగ్గట్టుగానే మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ జరిగాయి. 86.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి 5వ స్థానంలో నిలిచింది. ప్రముఖ డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం హరిహర వీరమల్లు రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత చేసిన తొలి చిత్రం కావడంతో అంచనాలు పెరిగాయి. అలా మొదటి రోజు 70 కోట్ల కలెక్షన్ల వసూలు చేసింది. అలాగే హరిహర వీరమల్లు 2 కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా వచ్చిన ఈ మలయాళ చిత్రం మొదటి రోజే 67.35 కోట్ల కలెక్షన్లు వసూలు చేసింది. బాబీ కొల్లి డైరెక్షన్లో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం డాకు మహారాజ్ ఈ సినిమా కూడా సంక్రాంతి సందర్భంగా ఈ ఏడాది విడుదలైంది. ఇక ఈ చిత్రం మొదటి రోజు 51.85 కోట్ల కలెక్షన్లు వసూలు చేసింది. ఇంకా ఈ చిత్రాలతో పాటు ఈ ఏడాది తొలి రోజే అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన సినిమాల విషయానికి వస్తే అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ 51.50 కోట్లు వసూలు చేసింది. అఖండ 2 48.85 కోట్లు వసూలు చేసింది. విదాము యార్చి 48.45 కోట్లు, చావా 47.55 కోట్లు రాబట్టాయి.